నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కృష్ణానది వరదను అడ్డుకునే రిటైనింగ్ వాల్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. మహానాడు వద్ద టీడీపీ నేతల స్వాగతం. దుగ్గిరాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. హాజరైన జిల్లా కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల చిన్న వ్యాపారులపై పిడుగుపాటే. హోటల్స్ సంఘాల అధ్యక్షులు నాని మనసులో మాట. 2020 ప్రపంచ కప్ ఫైనల్స్ను ఆస్వాదించిన మంత్రి నారా లోకేష్. వీక్షిద్దాం నేటి దృశ్యం. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రిపోర్ట్. తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువ వరకు కృష్ణానది కుడివైపు 294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50,000 మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు రక్షణగా రిటైనింగ్ వాల్ నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు వల్లూరు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణం నొలకపేటలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల CSR నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. ముందుగా నొలకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి చంద్రకిరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, బీజేపీ పట్టణ అధ్యక్షులు వల్లూరు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ యువ నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, గౌరవనీయులు ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు గారు సారథ్యంలో ఇక్కడ ప్రజలకి అందరికి కూడా ఏ ప్రాంతంలో ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా గుర్తించి మరి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేస్తున్నందుకు మరి ఇక్కడ ప్రజలకి, మరి లోకేష్ బాబు గారికి, మరి వెంకటరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. నులకపేటలో ఉన్నటువంటి కళ్యాణ మండపం ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషదాయకము. లోకేష్ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తానని ఆయన మాట ఇచ్చారు. అలానే ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముందు తరాలకి మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో
ఈరోజు సీతానగరంలో జరిగినటువంటి వాళ్ళ విషయంలో కూడా అదే. అక్కడ మహానాడికి పట్టాలే రావని ఒకనాడు అనుకున్నారు. ఆ పట్టాలు ఇవ్వటం ఆయన ఒక్కడి వల్లే సాధ్యమైంది. వాళ్ళ విషయంలో కూడా నిన్న అది చేస్తానని ఎలక్షన్లో ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ శంకుస్థాపన జరిగిన త్వరలో ఆ వాళ్ళు కూడా పూర్తవుతుంది. ఇట్లా ఇలాంటి చిన్నటి కళ్యాణ మండపాలు కట్టుకోలేని ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు. ఈ ఏరియా మొత్తం నిరుపేదలు ఉంటారు ఎక్కువ శాతం. వాళ్ళు ఎక్కువ మండపానికి ఎక్కువ ఖర్చు పెట్టి చేయలేక ఉన్న దాంట్లోనే చేసుకుంటే పరిస్థితుల్లో ఇలాంటి కళ్యాణ మండపం రావడం వల్ల చాలా సంతోషదాయకం నేను కోరుకుంటున్నాను. దీనివల్ల ఎంతోమంది పేదలకు కూడా తక్కువ ఖర్చులో వాళ్ళ ఫంక్షన్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని లోకేష్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తాడపల్లి పట్టణం టౌన్లోని నొలకపేట ప్రాంతంలో మా లోకేష్ గారి సహకారంతో బీసీ కార్పొరేషన్ ఫంక్షన్ హాలు ఈరోజు శంకుస్థాపన జరిగి 6 నెలల్లో పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళదొక్కటే ఆకాంక్ష. ఇక్కడ గతంలో ఈ స్థలం మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాడ్ కింద ఉండి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నది. ఇదంతా ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ వాళ్ళంతా కూడా మా టౌన్ అధ్యక్షులు వెంకటరావు గారి దృష్టికి తీసుకురావటం, వారందరూ కూడా ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడితే దానివల్ల మాకు పిల్లలకు కానీ మాకు కానీ ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందండి. మేము ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకొని కూడా ఫంక్షన్లు చేసుకోలేని పరిస్థితి ఫంక్షన్ హాల్లో. కాబట్టి మాకు ఈ కమ్యూనిటీ హాల్ కావాలని అడగటం, వెంటనే మేము లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకురావటం, లోకేష్ గారు దాదాపు సుమారుగా 70 లక్షల వ్యయంతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రజలందరి తరఫున మా టౌన్ పార్టీ తరఫున లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఊరు దాదాపు 60 సంవత్సరాల కాలం నుంచి ఈ ప్లేస్ కమ్యూనిటీ హాల్ కోసం ఇలా ఖాళీగా ఉందండి. అయితే నారా లోకేష్ గారు వచ్చినప్పుడు, సార్ మాకు ఈ ప్లేస్ ఖాళీగా ఉంది, చాలా రోజుల నుంచి ఇక్కడ నిరుపయోగం ఉంది, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే ఇక్కడ ఉన్న నిరుపేద ప్రజలందరికీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఊరు గ్రామస్తులంతా కూలీ పనులు చేసుకుని చిన్న కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, వారికి ఏదైనా ఇళ్లలో పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ఏదైనా చేయాలంటే ఈ ఖర్చులు చాలా, అంటే కళ్యాణ మండపానికి వెళ్తే ఖర్చులు చాలా అవుతున్నాయి సార్, మాకు ఈ మండపం నిర్మిస్తే ఊరికి చాలా ఉపయోగపడుతుందని చెప్పిన వెంటనే 6 నెలల్లో ఈ మండపం నిర్మాణం పూర్తయిపోయింది. ఈ రోజున మా ప్రీతం నాయకులు లోకేష్ గారు మరి మంగళగిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. అలాగే మహానాడులో 350 కోట్ల రిటర్నింగ్ వాల్ ఓపెనింగ్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే మరి నొలకపేటలో కళ్యాణ మండపం కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ మా ప్రీతం నాయకులు లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా మరి ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. అలాగే మా మహిళలందరం కూడా మరి లోకేష్ బాబు గారికి అండదండలుగా ఉంటూ మరింత అభివృద్ధి కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నొలకపేట గ్రామం నిర్మించింది 1968లో. అప్పటి నుంచి ఈ కమ్యూనిటీ హాల్ స్థలం ఖాళీగా ఉంది. 58 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ఈ 58 సంవత్సరాల్లో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, పోయారు. కానీ మన లోకేష్ గారు ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి చొరవ తీసుకొని నిర్మించడం చాలా హర్షణీయం. మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యామంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో హైలెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని లోకేష్ ప్రారంభించారు. ముందుగా పెదవడ్లపూడి గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం 14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 250 క్యూసెక్కుల నీటి విడుదల పరిమాణం కలిగిన ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నీటిని ఎత్తిపోసేందుకు 4 పంపులను అమర్చారు. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ టీడీపీ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు పడవల మహేష్, కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా,
తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దవడ్లపూడి హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఓపెనింగ్ కార్యక్రమానికి మన ప్రియతమ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. గత 2014-19 మధ్య చంద్రబాబు గారి హయాంలో ఈ ప్రాజెక్టుకి ఆ రోజు 14,88,00,000 ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు 80% గత గవర్నమెంట్లో పూర్తయితే తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంటు దాన్ని పక్కన పెట్టి దీన్ని నిర్వీర్యం చేసింది. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత ఈ మిగతా పనులు పూర్తి చేసి ఈరోజు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. కూటమి ప్రభుత్వం రైతు పక్షం ప్రభుత్వం అని చెప్పి దీనికి నిదర్శనం. అన్ని వర్గాలకి సమానంగా, ఇటు రైతులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దాన్ని గమనించాలి ప్రజలందరూ కూడా. సుమారుగా 26,000 ఎకరాలు 3 మండలాలకి ఇది చాలా ఉపయోగకరమని మన పెద్దలందరూ కూడా తెలియపరిచారు. ఈ రైతులందరికీ కూడా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 20-25 ఏళ్ళ నుంచి అలా నీళ్ళు ఇబ్బంది పడి ఈ కూటమి గవర్నమెంట్ లోకేష్ గారు సలహా చేసుకొని ఈ హై లెవెల్ ఛానల్ వదలటం రైతాంగానికి 26 ఎకరానికి బాగా ఉపయోగపడుతుంది. రెండవ పంటకు మరీ నాణ్యం చాలా రైతులు ముందుకెళ్తారని అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. గుంటూరు ఆయకట్టు వడ్లపూడి హై లెవెల్ ఛానల్ నుండి మనకి ఇటు కింద దిగువన ఉన్న ఒక 26 ఊళ్ళకి సంబంధించిన కొన్ని వేల ఎకరాలకి ఆయకట్టు కింద ఇది ఉపయోగపడుద్ది. ఇది లోగడ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ప్రారంభించారు. మధ్యలో గవర్నమెంట్ మారడం వల్ల ఇది ఆగిపోయింది. మళ్ళీ పునఃప్రారంభించి ఈరోజు నారా లోకేష్ గారి ద్వారా దీన్ని ఓపెనింగ్ చేసుకోవడం ఈ గ్రామాల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేసినారు. మంగళగిరి నియోజకవర్గంలో 25,800 ఎకరాలు ఉంది. ఆ రోజు మరి 2014-19లో చంద్రబాబు గారికి చెప్పగానే 14,48,00,000 శాంక్షన్ చేశారు. 70% వర్క్ కంప్లీట్ చేసాం. కానీ ఈలోపు వైసీపీ ప్రభుత్వం వచ్చి మరి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ లోకేష్ గారు వచ్చి ఇది పూర్తి చేసి ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసుకోవటం రైతులందరికీ చాలా హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి రైతుల ఎక్కట్లను గమనించి దాదాపు 30,000 ఎకరాలు సేద్యం కావడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే దాదాపు 15 కోట్లు శాంక్షన్ చేశారు. మరి తరువాత వచ్చినటువంటి అవినీతి పరిపాలనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని గాలికి వదిలేసి నిర్వీర్యం చేసిన రైతుల్ని. మరి ఆ ప్రాజెక్టుని లోకేష్ గారు వచ్చిన వెంటనే మరి ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున దాదాపు 30,000 ఎకరాలకు మరి సాగునీరుని అందజేసే కార్యక్రమం చేపట్టి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు లోకేష్ గారి హయాంలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా చక్కగా ఒక్కొక్కటి పూర్తి అవుతూ మరి చక్కగా అటు రైతులకి అలాగే తాగటానికి నీళ్లు మన ప్రాంతంలో రాజధాని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా నీటి కొరత ఏర్పడుతుంది. అలాగే గ్రౌండ్ వాటర్ అంతా కూడా మనం విచక్షణారహితంగా లిఫ్ట్ చేయటం వలన సాల్ట్స్ ఇవన్నీ రావటం దానివలన తాగటానికి పనికి రాకుండా తయారైనాయి. మరి ఇటువంటి కెనాల్ వాటర్ వస్తే వాటిల్లో pH తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని డ్రింకింగ్ వాటర్గా మార్చుకోవటం, దానికి అందుబాటులో ఈ స్కీమ్ రావటం కూడా సుమారు ఉప్పలపాడు తక్కిళ్ళపాడు వరకు కూడా ఈ కెనాల్ వాటరు, ఇటు కొలకలూరు వరకు కూడా సుమారు ఇందాక రమేష్ గారు చెప్పినట్లు 25,000 ఎకరాలకి మంచి స్కీమ్గా భావిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో లోకేష్ గారు అలాగే ఈ ఉమ్మడి ప్రభుత్వం మరి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని. మరి ఈ పెద్దోడ్లపూడి హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 5 మండలాల పరిధిలోని 25,000 పైచులకు పొలాలు మరి ఆయకట్టు కింద ఉంది. ఈ గతంలో వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ మధ్యలో చేతులు ఎత్తేసిన దాన్ని తిరిగి టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి మరి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ 5 మండలాల పరిధిలో మరి పెదవడ్లపూడి, కాజా, చినకాకాని, మరి అట్లానే దుగ్గిరాల మండల పరిధిలో చిలుమూరు, కంటరాజు కొండూరు, పెనుమూలి, మరి తెనాలి మండల పరిధిలో కొలకలూరు,
మరి చేకూరు, చలపాడు, అట్లనే ఉప్పలపాడు అనేక గ్రామాల మొత్తం 25,000 పైచిలుకు భూమికి మరి 5 మండలాల పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాలకి మరి ఈ నీరు ఆధారం. మరి అటువంటి రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మన మంగళగిరి మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు చేత మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. మీకు తెలుసా 2020 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టుకు ప్రైజ్ మనీ ఎంత లభించింది? 2020 క్రికెట్ ప్రపంచ కప్ విజేత భారత జట్టుకు ప్రైజ్ మనీ 27,48,00,000 లభించింది. యుద్ధం నేపథ్యం అంటూ వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ బండ్ల ధరలను పెంచడం పట్ల మంగళగిరి టౌన్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మారెడ్డి నాని నిరసన వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారుల శ్రేయస్సు దృష్ట్యా ధరలు తగ్గించాలని ఆయన కోరుతున్నారు. నేను మంగళగిరి ఆపా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. వాటర్ అసోసియేషను, స్వీట్ షాపు, బేకరీలు, ఈ తోపుడు బళ్ళు కానీ ఏదైనా కానీ అందరికీ నేను ప్రెసిడెంట్ని. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అనమాట. ఓకే, నమస్కారం అందరికీ, వ్యాపారస్తులకి, మా తోటి సభ్యులకి అందరికీ నమస్కారం. ఇందు మూలంగా ఏంటంటే నేను తెలియజేసేది, ఈ గ్యాస్ బాగా యుద్ధం జరుగుతుందని చెప్పి బాగా టైట్ చేశారు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పాపం చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆడబిడ్డలు కానీ ఆడకూతుర్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందు సందర్భంగా ఏంటంటే గవర్నమెంట్ వారు కానీ, గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ, ఏజెంట్లు కానీ, మధ్యవర్తులు కానీ కాస్త ఇబ్బంది పెట్టకుండా గ్యాసు చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళకి అందజేస్తే నేను సందర్భంగా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మరీ 2,000 రూపాయలు ఉండే గ్యాసు 3,000 రూపాయలు అంటున్నారు. కమర్షియల్ బండ 3,000 రూపాయలు తీసుకుని మళ్ళీ రేపు పెరుగుద్దండి మళ్ళీ అంటున్నారు. ఈ మధ్యవర్తుల మూలాన గ్యాస్ బాగా ఇబ్బంది అయిపోతుంది. అందు బాగాన వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ మాకు అసోసియేషన్ ఉంది, ఆపా. ఈ అసోసియేషన్ వాళ్ళు మన ఇండియా మొత్తం మీద అసోసియేషన్ సెక్రటరీ ఉన్నాడు. ఆయన వెళ్ళి మాట్లాడాడు మినిస్టర్ గారితో, సెంట్రల్ మినిస్టర్ తోటి. ఆయన హామీ ఇచ్చారంట, ఏం ఇబ్బంది పెట్టమండి, మీకు గ్యాస్ అందజేస్తాము. మనకి ఇల్లు ఎంత ముఖ్యమో గ్యాసు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా గ్యాస్ అంతే ముఖ్యం. అందువల్ల ఏంటంటే దయించి గవర్నమెంట్ వాళ్ళు కానీ, గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ, మధ్యలో వర్తులు కానీ, మధ్యలో దళాలు లేకుండా కాస్త జాగ్రత్తగా మాకు అందజేస్తే దయించి ధన్యవాదాలు. రేట్లు బాగా పెంచి బాగా ఇబ్బంది పెడుతున్నారని కాస్త. లేదండి, లేదు, అదే రేట్లు, పాత రేట్లే, పాత రేట్లుగా అమ్మాలి. రేట్లు పెంచితే అసలే కాంపిటీషన్గా ఉన్నాయి, బిజినెస్లు బేరాలు ఉండవు. దానితో చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న చిన్న వ్యాపారస్తులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఆయిల్ రేటు పెరిగింది. 1,500 ఉండేది ఆయిల్, ఇప్పుడేమో 2,700 అయింది. 15 కేజీలు డబ్బా. శనగపిండి ఏమో ఇంకా తక్కువ ఉండేది, బాగా పెరిగిపోయింది. అదేమంటే పంటలు పోయినాయి అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అంతా ఇబ్బందులు ఉన్నాయి. పచ్చి వ్యాపారస్తులు చేయలేకపోతున్నాం వ్యాపారాలు. కుర్రోళ్ళ జీతాలు కూడా రావట్లేదు. ఇందు మూలంగా మా వాటర్ అసోసియేషన్ కానీ, మా చిన్న చిన్న బజ్జీలు, తోపుడు పళ్ళు కానీ వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ లేక. అందుకని దయించి గవర్నమెంట్ వాళ్ళు కానీ, గ్యాస్ కంపెనీ వాళ్ళు కానీ, మధ్యలో వర్తులు కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా మాకు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వెళ్ళారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది నేను చెప్పనా? అహ్మదాబాద్లో ఆదివారం సాయంత్రం జరిగిన 2020 ప్రపంచ కప్ ఫైనల్స్కు హాజరై విజేత జట్టును స్వయంగా అభినందించిన మంత్రి నారా లోకేష్. వీక్షిద్దాం నేటి దృశ్యం. రాష్ట్ర మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ క్రికెట్ పట్ల తన అభిరుచిని చాటుకున్నారు. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన భారత్ న్యూజిలాండ్ ఫైనల్స్కు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ను ఆస్వాదించారు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షులు జైషా, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, హోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులను ఆయన కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాణాలకు సోమవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత పెనుమూలి గ్రామంలో 22 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. తదుపరి శిలాఫలకాలను ఆవిష్కరించారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వస్తువులు, పుస్తకాలను పరిశీలించి జిల్లా గ్రంథాలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దుగ్గిరాల రైలుపేటలో 61 లక్షలతో నిర్మించిన అన్నా క్యాంటీన్ నూతన భవనాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి అన్నా క్యాంటీన్ వద్ద భోజనాలను వడ్డించారు. అదేవిధంగా గ్రామంలో యాదవ బజార్లో రామాలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి రవీంద్రపాడు చేరుకుని గ్రామంలో ఊరబావి సెంటర్ వద్ద గ్రామానికి చెందిన చెన్నుపాటి ఝాన్సీ, వాసిరెడ్డి శ్రీనివాసరావు దాతల సహకారంతో నూతనంగా జరిగిన నిర్మాణం చేపట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి గజ్జెమాలలు వేసి నివాళులు తెలియజేశారు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలనా అధికారి తమీం అన్సారియా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, ఆరుద్ర భూలక్ష్మి, వైస్ ఎంపీపీలు పసుపులేటి సాయి చైతన్య, మరీదు రామయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మండల నాయకులు దేవరపల్లి చంటి, ఎండి జలాలుద్దీన్, గార్లపాటి కోటేశ్వరరావు, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, గద్దేవాసు, తాళ్ల అశోక్ యాదవ్, వాసిరెడ్డి శ్రీనివాస్, కాసరనేని జశ్వంత్, కొరిటాల సురేష్, కురగంటి నాగమల్లేశ్వరరావు, కొప్పుల మదిబాబు, ఇజ్జిగాని శంకర్, వాసిరెడ్డి వినోద్, గరికా శ్రీను, ఏళ్ల జయలక్ష్మి, కొండూరు ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో కొందరు సెల్ ఫోన్లో మహిళలను వీడియో తీస్తున్నారని గ్రామస్తులు సమాచారం తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ ఏ వెంకట బ్రహ్మం తెలిపారు. ఈ మేరకు సోమవారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఎస్ వెంకటరవి సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఒక మహిళ తనను ఫోటోలు తీయటం జరుగుతుందని, వీడియోలు తీయటం జరుగుతుందని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె అక్కడ ఎస్ఆర్ఎం కాలేజీలో వర్క్ చేస్తున్నట్టు, అక్కడ ఉన్న విజయవాడ బస్సు లాగే ప్రదేశంలో రోజు వెళుతూ వస్తున్నప్పుడు తాను తన స్నేహితురాలు కలిసి ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడ కూర్చొని వారిని ఫోటోలు మరియు వీడియోలు తీస్తున్నారని ఆవిడ గమనించి అతని చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్ను తీసుకొని పరిశీలించగా అందులో ఆమెది మరియు ఆమె స్నేహితురాలది వీడియో మరియు ఫోటోలు తీస్తున్నాడని గమనించి అతను అడగ్గా అతను ఆమెను అసభ్యకరంగా మాట్లాడి
ఆమెను బెదిరించడం జరిగింది. అంతటా ఆవిడ దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా వెంటనే ఆ ఫిర్యాదు మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి 24 గంటల్లోనే ఆ ముద్దాయిని పట్టుకొని అదుపులో తీసుకొని అతన్ని విచారించగా అతను సరదాకు వీడియోలు ఫోటోలు తీస్తున్నానని వాటిని రాత్రి సమయాలందు చూసుకుంటూ ఉంటానని చెప్పడం జరిగింది. అంతటా అతని దగ్గర ఉన్న ఆ సెల్ ఫోన్ను సీజ్ చేసి ఒకసారి దాన్ని పరిశీలించగా అందులో సుమారు 160 ఫొటోస్ ఉండటం జరిగింది. అందులో ఒక 178 ఆ సెల్ ఫోన్లతోనే కెమెరాతో ఫొటోస్ తీయటం జరిగింది. వాటిలో 101 ఫొటోస్ మాత్రమే ఈ అమ్మాయిలకు బయట అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్, ఒక 101 ఫోటోలు మాత్రమే ఉన్నవి. మిగిలినవన్నీ అతను వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు, అదేవిధంగా డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు ఉన్నవి. అయితే అతను వాటిని మార్ఫింగ్ చేయటం కానీ, ఎక్కడ ఎవరికి సోషల్ మీడియాలో కానీ వేరే విధంగా అసభ్యకరమైన కార్యకలాపాలకు వాటిని వాడటం కానీ జరగలేదు. ఏది ఏమైనప్పటికీ మహిళల యొక్క ఫోటోలు వారి అనుమతి లేకుండా వీడియోలు ఫోటోలు తీయటం నేరం కాబట్టి అతన్ని మేము చట్ట ప్రకారం అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెడతామని తెలియజేస్తున్నాము. అయితే కొన్ని మీడియా ఛానల్లో 7,000 ఫొటోసు 7,000 అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్ ఉన్నవని చెప్పేసి కొన్ని ప్రచారం జరుగుతూ ఉంది. అది అక్షరాల అవాస్తవము. 7,000 ఫొటోస్ అయితే ఆ ఫోటోలు ఆ వీడియో అందులో లేవు సెల్ ఫోన్లో. మేము మొత్తం పరిశీలించాము. అదేవిధంగా ఆ సెల్ ఫోన్ను FSLకు కూడా పంపి దాని యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా మేము కోర్టులో ప్రవేశపెడతాము. కాబట్టి మహిళలు ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఈ ఫొటోస్ అన్ని చాలా గోప్యంగా ఉంచడం జరుగుతూ ఉంది. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినా, వారి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి మార్ఫింగ్ చేసినా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని, మహిళలను సంరక్షించే విషయంలో మేము భద్రత కల్పించే విషయంలో పోలీసు వారు అన్నిత్యం ముందుండి ఉంటారని, కృషి చేస్తారని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఎటువంటి సందేహాలకు ఈ ప్రజలు తావు లేకుండా పోలీసుల పట్ల నమ్మకంతో మాకు ఏదన్నా మహిళలను ఎవరిని వేధిస్తున్నా, వారిని ఇబ్బంది పడుతున్నా సమాచారం ఇచ్చినట్లయితే తక్షణమే స్పందించి మహిళలకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇందులో మా గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సారు మరియు మా డిఎస్పీ మురళీ సారు వారి ఆదేశాల మేరకు తక్షణమే స్పందించి ఆ ముద్దాయిని 24 గంటలలోపు అదుపులో తీసుకొని కోర్టు ముందు హాజరుపరుస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. ఈనాటి మంచి మాట. సంస్కారం అంటే అదో మానసిక భావన, అంతర్గత లక్షణాలను బయటపెట్టే ప్రవర్తన. ఇది మార్కెట్లో దొరికేది కాదు. ఐజాక్ న్యూటన్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలను సత్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడిలోని అమ్మా నాన్న నిలయంలో గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, శ్రీమతి పద్మలత దంపతుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను అన్నే దంపతులు సత్కరించారు. మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వల్లభనేని వాణి, మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఓలేటి శైలజ, యోగా టీచర్ నెమలిపురి రంగలత, బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ప్రసన్న, షైన్ ఆనంద శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి, రచయిత్రి చింతక్రింది సాయి జ్యోతి, పారిశుద్ధ్య కార్మికురాలు బుస్సారాణి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుకూరి శివచరణి, మహిళా నాయకురాలు గడ్డిపాటి అపర్ణలను అన్నే దంపతులు శాలువాలతో సత్కరించి పసుపు కుంకుమలను అందజేశారు. అనంతరం మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష మాట్లాడారు. అన్నే దంపతులు సమాజంలో విశిష్టమైన సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. ప్రతి స్త్రీలో ఒక గొప్పతనం ఉంటుందన్నారు. తల్లిగా అన్ని పాత్రలు పోషించబట్టే సమాజం ఇంత చక్కగా ఉంటుందన్నారు. మహిళ తన ఆరోగ్యం కూడా చూసుకోకుండా కుటుంబం కోసం త్యాగం చేస్తుందన్నారు. మహిళ ఉన్నతంగా ఎదగగలదు, తనతో పాటు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చగలదన్నారు. ఆకాశంలో సగం కాదు, అన్నింటిలో ఎదిగిన మహిళ తాను దిద్దుకుంటూ
అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెలగపూడి బ్రహ్మం, బోయిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున పెదవడ్లపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ మన అన్నయ్య చంద్రశేఖర్ గారు తర్వాత వారి సతీమణి కలిసి అన్ని రంగాల్లోనూ వారికి పరిచయమైన వ్యక్తుల్లో అన్ని రంగాల్లోనూ ఉన్నతంగా ఉన్న అందరినీ పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ వాతావరణంలో చక్కటి సన్మానాలు చేస్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వారి ఆనందాన్ని మాతో పంచుకున్నారు. ఎంతో సంతోషం. ఈ గౌరవాన్ని నిజంగా మహిళలు అర్హులే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన అన్ని రంగాల్లో నిష్ఠాతులుగా ఉన్న అందరూ కూడా అర్హులే. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్త్రీలోనూ ఒక గొప్పతనం ఉంటుంది. ఆమె అమ్మగా, అలాగే కూతురు దగ్గర నుంచి కూడా భార్యగా కానీ అమ్మగా కానీ అన్ని పాత్రలు కూడా అద్భుతంగా పోషించబట్టే ఈ సమాజం ఇంత చక్కగా ఉంది. దానికి ముఖ్య కారణం మహిళే. కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే భర్త కూడా బయటికి వెళ్ళి కుమారులైన సవ్యంగా పెరిగి మంచి పౌరులుగా ఎదగలుగుతారు పిల్లలు కూడా. కాబట్టి మహిళ యొక్క తన ఆరోగ్యాన్ని తను చూసుకోకుండా త్యాగం చేస్తూ కుటుంబం కోసమే కష్టపడుతున్న ఈ రోజుల్లో ఈ రోజున తన ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి అని నేను ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే తన గురించి తనతో పాటు వచ్చేది తన శరీరం మాత్రమే ఉండేది చివరి వరకు. అది ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా పిల్లల్ని ఓపికగా పెంచగలదు. కానీ సమాజంలో ఈరోజు వచ్చిన మార్పుల వల్ల టీవీలు కానీ ఆ తర్వాత వచ్చిన సెల్ ఫోన్స్ కానీ వల్ల ఎక్కువ సమయం తల్లిదండ్రులు కూడా పిల్లలకి కేటాయించలేకపోతున్నారు. కానీ నిజానికండి మహిళా దినోత్సవం మనకి ఎప్పటి నుంచో ఉందండి. ఎట్లాగా అంటే మహిళను చూడండి, తండ్రి ఎలా పెంచుతాడు, రాణిలా పెంచుతాడండి. కూతురు పుట్టగానే తనకు లక్ష్మీదేవి పుట్టింది, మహారాణి కాదు ముందు రాణిలా పెంచుతాడు. పెంచి పెళ్లి చేస్తాడు, భర్తకి ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు, కిరీటం పెట్టి మహారాణిని చేస్తాడండి. చూడండి, మహారాజుల భార్యలను ఏమంటారు ఎవరైనా, మహారాణి, పట్టపురాణి అంటారండి. అంటే నిజంగా మనం మహారాణులు అయ్యామంటే చూడండి, ఒక కవి గారు రాశారు, మహిళలు మహారాణులు అని. ఎంత బాగుంటుందో ఆ పాట కూడా. మరి అలా మహారాణులు అయ్యామంటే ఒక తండ్రి వల్ల, ఒక భర్త వల్లేనండి. నిజానికి మరి వాళ్ళందరికీ సేవ చేయాలంటే ఇవాళ జనరేషన్ బాగా మారిపోయిందండి. నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, మహిళా దినోత్సవాలు జరుపుకుందామండి, కాదంటల్లా. ఇక్కడ అందరూ అర్హులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం. కానీ ఈ జనరేషన్, ఇప్పుడు వచ్చే జనరేషన్కి చాలా చెప్పాలండి. ఇప్పుడే మేడం గారు ఈ స్కూల్ టీచర్ గారికి చెప్తుంటే నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తానండి. వివాహం కావలసిన వాళ్ళకు కూడా చెప్తూ ఉంటా, తప్పనిసరిగా మన బిహేవియర్ మార్చుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలండి, మహిళలు వాళ్లే కదండి రేపు మహిళలు అయ్యేది. ఈనాటి పౌరులే బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈ మహిళ రేపు భార్యగా అవుతుంది, కుటుంబంలో మెంబర్గా అవుతుంది మహిళ ఆమె అనేది తెలుసుకుంటేనండి తాను తప్పనిసరిగా తన కుటుంబాన్ని చక్కగా మంచి బిహేవియర్ తోటి తన యొక్క కుటుంబాన్ని సరిదిద్దుకోగలదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జనరేషన్ ఉండే పిల్లలకి ముఖ్యంగా తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో మహిళా దినోత్సవం చేసుకొని కేకులు కోసుకొని ఇవి కాదండి. వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీలో ఎవరైనా పిల్లలు, ఆడపిల్లలు కానీ మనవళ్ళు ఉంటే ఖచ్చితంగా చదివించడం అనేది చెయ్యాలి. నాకు తెలిసి ఇప్పుడు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంతేం రావట్లేదు, అప్పటి మీద కొంచెం డెవలప్ అయింది. ఎందుకంటున్నానంటే, ఆ చదువు ఉంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ చదువు మీద మనం సాధించి ధైర్యంగా ముందుకెళ్ళగలం. దానికి ఎగ్జాంపుల్ నేనే అనమాట. నాకు ఎంబీబీఎస్ చదువుకోబట్టి మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా నేను మళ్ళీ నిలబడి నేను మీ అందరి ముందు ఈ పొజిషన్లో ఉన్నాను. అండ్ చిన్నప్పుడు మా చుట్టాల్లోనే చాలామంది ఆడపిల్లలకి ఎందుకు చదువు ఇంత, ఏ మామూలు చదువులు చదివించి పెళ్లి చేసేయచ్చు కదా అని మా పేరెంట్స్తోనే, మా సొంత రిలేటివ్సే అన్నారు. కానీ అప్పుడు ఆ టైంలో మా ఫాదర్ మదర్ వినుంటే ఆ మాటలు నేను ఇక్కడ ఇలా ఉండేదాన్ని కాదు. వాళ్ళు అలా చెప్పబట్టి
ఇంకా మా డాడీ వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని మమ్మల్ని చదివించి, నేను మా అక్క ఇద్దరు డాక్టర్స్. సో ఇద్దరం కూడా ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు డాక్టర్స్ అయ్యాము. అండ్ దాంతోపాటు ఇట్లా నాకు ఈ 2021లో ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఒక యాక్సిడెంట్ వల్ల కాలు పైదాకా తీసేయడం వల్ల సో చాలా డిప్రెస్ అయిపోయి ఉన్నాను. ఆ టైంలో రిలేటివ్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు చాలా డిప్రెషన్గా మాట్లాడారు. ఇంకా అమ్మాయి బెడ్ రిడన్లోనే ఉంటుంది, మీరు చూసుకోవాలి ఆమెను త్రూ అవుట్ లైఫ్ అని అట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ విని బాధపడ్డాను, కానీ ఏదో ఒకటి చేయాలి అనేది మటుకు నా మనసులో ఉండేది. మా పేరెంట్స్కి నేను ఖచ్చితంగా ధైర్యంగా నుంచొని నేను మళ్ళీ లేవగలను అని చెప్పాలనుకొని నేను ఈ జాబ్లోకి ఎంటర్ అయ్యాను. అదే టైంలో నేను కార్ నేర్చుకున్నాను, డ్రైవ్ చేస్తున్నాను. ఎవరైతే ఆమె బెడ్కే అంకితం అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా పేషెంట్స్. వాళ్ళందరూ కూడా నా కార్లోనే ఎక్కి నా కార్లోనే మన హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకున్నారు. సో నేనైతే అది ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో ఇది నేను ఎందుకు రాశాను అంటే, మగువ అంటే చాలామంది ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు, బట్ ఆపర్చునిటీ రాకపోయినా వాళ్ళు ఎంతోమందికి సపోర్ట్గా నిలబడి వాళ్ళ సపోర్ట్తో ఎంతోమందిని సక్సెస్ వైపుగా వెళ్ళేలాగా సపోర్ట్ చేస్తారు. సో నా లైఫ్లో కూడా చాలామంది ఉమెన్స్ కానీ మా పేరెంట్స్ మెయిన్గా, సో ఇందాక మేడం చెప్పినట్లుగానే సేమ్ అలాగే అనమాట. ఎలా చదువుకుంటారు వీళ్ళు, ఎట్లా ఏంటి ఎలా అవన్నీ చాలా డిస్కరేజ్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. సో నేను నాకున్న ఇప్పుడు నేను ఒక గ్రేట్నెస్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఒకరిపైన డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాయించుకుంటాను. నేను రాసిన బుక్ ఇప్పుడు నేను రాసింది అందరూ చదవగలుగుతున్నారు. సో అది నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ బండ్ల ధరలు పెరుగుదల తీరుతెన్నులను మంగళగిరి అరుణోదయ గ్యాస్ కంపెనీ ప్రతినిధి ప్రగడ అజయ్ వివరించారు. వీక్షిద్దాం నేటి మార్కెట్ ధరలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై సామాన్య ప్రజలు హతాశులవుతున్నారు. ఈ ధరల పెరుగుదల అంశంపై డీలర్ మాటల్లో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. మీ అరుణోదయ హెచ్పి గ్యాస్ అండి, డీలర్ని మాట్లాడుతున్నాను. ఈ గ్యాస్ ధరల గురించి, మార్కెట్ గురించి అయినప్పుడు గత 6-7 నెలలుగా మన ఇంటికి ఉపయోగించే మన గ్యాస్ ధరలో ఎటువంటి మార్పులు లేవండి. దాదాపుగా 6-7 నెలల నుంచి ఒకే రేటుగా ఉంటుంది. 876 రూపాయలు అట్లా ఉంటుంది. అలాగే వ్యాపారానికి సంబంధించిన గ్యాస్లో కొద్దిగా ఒక 10-20 రూపాయల డిఫరెన్స్ వచ్చినప్పటికీ అది కూడా దాదాపుగా 1950 రూపాయలు 1940 రూపాయలుగానే ఉంటూ వచ్చింది. ఈ వార్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి కొద్దిగా గ్యాస్లో 7వ తారీఖు నుంచి మన శనివారం నుంచి గ్యాస్లో సెంట్రల్ గవర్నమెంట్ చిన్న వేరియేషన్స్ తీసుకొచ్చి గృహ అవసరాలకు సంబంధించిన గ్యాస్ వినియోగం సంబంధించిన గ్యాసు 60 రూపాయలు పెరిగి ఇప్పుడు ఈ రోజున వచ్చేటప్పటికి 60 రూపాయలు ఇంక్రీజ్ అయ్యి ఉంది. అలాగే వ్యాపారానికి సంబంధించిన గ్యాస్ 115 రూపాయలు పెరిగింది. ఎంతకాలము ఇది ఎట్లా ఉంటుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ పీరియడ్ ఉండదు, వార్ అయిపోయిన తర్వాత అంతా కూడా సర్దు మణుగుతుంది, ఇబ్బంది ఏమి రాదని చెప్తున్నారు. ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన గ్యాస్లో ఇబ్బంది ఉంటుంది, కానీ గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ వినియోగం సంబంధించింది ఎక్కడొకటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్తుందండి. స్టాక్లో ఎక్కడెక్కడ ఇబ్బంది లేకుండా. కాకపోతే బుకింగ్ ఎక్కువగా అందరూ జనాలు త్వరపడి బుకింగ్ చేసుకోవడం మూలంగా బుకింగ్ బాగా పెరిగిపోయి ఒకళ్ళకొకళ్ళు కొంచెం గ్యాస్ సప్లై చేయడం కొద్దిగా డిలే అవుతుంది. గ్యాస్ ధరలు పెంపుదలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యాన మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు చిన్ని సత్యనారాయణ, పంతగాని మరియదాస్, జాలాది జాన్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజల నెత్తిన మరింత భారాన్ని మోపింది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజానీకానికి మరి ఈ గ్యాస్ ధరల పెంపు అనేది
బుద్ధివాన్లా తయారవుతుంది. మరి నిన్ననే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది, మరి యుద్ధం సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి, మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచమని చెప్పేసి మరి గ్యాస్ ధరలు పెంచడం అనేది అమానుషంగా ఉంది. ఇప్పటికే వంట సిలిండర్ ధరపై 60 రూపాయలు, అలాగే వాణిజ్య సిలిండర్ ధరపై 115 రూపాయలు పెంచి మరింత భారాన్ని మోపుతున్న పరిస్థితులు చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని చూడటంలో విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతున్నాం. యుద్ధం వచ్చినప్పుడల్లా కనీసం 10 నుంచి 20% మరి పెట్రోల్ ఉత్పత్తులపై ధరలు పెరగడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. మరి నిన్న కేంద్ర మంత్రి ఈ ప్రజల ఆందోళన లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి మన దగ్గర సంవత్సరానికి సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి, మరి ఎవరు కూడా ఇబ్బంది పడలేదు, ఈ విషయంపై ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి మరి తెల్లారపాటికి ఇంటి సిలిండర్పై 60 రూపాయలను, వాణిజ్య సిలిండర్పై 110 పెంచడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలని, నిత్యావసరంగా వాడినటువంటి గ్యాస్ ధరని ఈరోజు ఇరాను ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందనే షాక్తో ఈరోజు పెంచినటువంటి వంట గ్యాస్ ధరని 60 రూపాయలకి, కమర్షియల్ ధరని ఈరోజు 115 రూపాయలు పెంచి ప్రజలపైన భారాలు మోపుతుంది. ఈ గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇవి సామాన్యులపైన ఈ భారం పడే అవకాశం ఉంది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక క్రూడ్ ఆయిల్ రేటు పెరిగినా కూడా మేము పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించలేదని చెప్పి గొప్పగా చెబుతున్నాడు పెట్రోల్ మినిస్టర్, కేంద్ర పెట్రోల్ మినిస్టరు. ఎప్పుడైనా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గిన రోజు ఈ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించాలని చెప్పి మేము సందర్భం పెడుతున్నాం. తగ్గించకపోగా ఎప్పటికప్పుడు చూడండి 60 రూపాయలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అధికారం ముందు 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ ఈరోజు 110 రూపాయలకి అమ్ముతుందంటే ఈ ప్రభుత్వం యొక్క విధానాలు మేము చూస్తే దేశంలోనే ప్రపంచంలో 4వ ఆర్థిక దేశం ప్రపంచంగా ఎదుగుతున్నామని చెబుతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు గ్యాస్ ధరలు పెంచడం అంటే ఈరోజు కార్పొరేట్లకి దాసోహం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యుద్ధం సాగుతూ గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపుతూ ఉంది. ఇప్పటికే ప్రజలు నిత్యావసర వస్తువులు పెరిగి జీవన పరిణామాలు దెబ్బతింటున్న క్రమంలో మరి నెత్తి మీద తాటికాయలాగా మళ్ళీ ఈ రేట్లు పెంచడం జరిగింది. ఈరోజు మన మంగళగిరిలో టోకెన్కి 5 రూపాయల చొప్పున టిఫిన్ వాళ్ళు ఆల్రెడీ రేట్లు పెంచేశారు. అలాగే దీని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. యుద్ధం ఎక్కడో జరుగుతుంది, మనకి సరిపోయిన నిల్వలు ఉండి అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నాడు. కానీ నిల్వలు ఉంటే ఈ గ్యాసు రేటు ఎవరి కోసం పెంచుతున్నారు? ఈ కార్పొరేట్ శక్తులకి ఈ యుద్ధాన్ని సాగ్గా చూపించి లాభాల బాటలోకి పంపించడానికి వాళ్ళని ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న, ఈ ధరల మీద మన్ను పోయా నాగులో నాగన్న. ధరలన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి. జనం వేతనాలేమో పాతాళంలో ఉన్నాయి, ధరలేమో ఆకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పేసి అనేక బూటక వాగ్దానాలు చేశారు. ఇవాళ ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ గ్యాస్ ధర కేంద్ర ప్రభుత్వం పెంచిందంటే కోట్లాది మందికి ఇది భారంగా మారేటువంటి అవకాశం ఉంది. యుద్ధం సాకుతో ధరలు పెంచేటువంటి వైనం సరైనటువంటి వైఖరి కాదు. ఇవాళ సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులతో, రోజువారీ ఖర్చులతో కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నటువంటి దశలో ఇవాళ గ్యాస్ పెంచడం సరైనది కాదు. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా పేదలపైన భారం మోపుతున్నటువంటి మోడీకి వ్యతిరేకంగా ముఖ్యంగా గ్యాస్ బండలపైన విపరీతంగా దాదాపు 60 రూపాయలు పైగా పెంచి ఈరోజు మరి పేదలను అడ్డుపిలిచే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి ఆ దాడిని అడ్డుపెట్టుకొని ఈరోజు గ్యాస్ బండలు పెంచడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి మోడీ గారు గతంలో మొన్న 3 రోజుల కింద చెప్పడం జరిగింది, ఈ భారతదేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ దాదాపు 70 రోజులు సరిపడా సంపూర్తిగా ఉన్నాయి, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మరి ఏకపక్షాన రాత్రే ఈరోజు గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గంగా ఈరోజు భావించాల్సి వస్తుంది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
మంగళగిరి జాతీయ రహదారి ప్రక్కన సర్వీస్ రోడ్డుపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఓ రిపోర్ట్. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జాతీయ రహదారిపై విద్యాభవన్ వద్ద టాటా హిటాచీ ప్రొక్లైన్ కంపెనీ వద్ద సంఘటన జరిగింది. సర్వీస్ రోడ్డు మీద ఈ ఘటన జరిగింది. మధుసూదన్ రావు సైకిల్ మీద వస్తుండగా క్రేన్ అతన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించగా దర్యాప్తు సాగుతోంది. విజయవాడ రిలయన్స్ జ్యువెలరీలో ఎస్ఎన్జీ ఫౌండేషన్, యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో ఉమెన్స్ డే కార్యక్రమాలు జరిగాయి. ఓ రిపోర్ట్. ఎస్ఎన్జీ ఫౌండేషన్, యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. విజయవాడ బందర్ రోడ్డులోని రిలయన్స్ జ్యువెలరీలో జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీమతి కందుల శారదావాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ఫౌండర్ ప్రెసిడెంట్ రామనాథం పరమేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ గుత్తికొండ కొండలరావు మాట్లాడుతూ, గర్భస్థ శిశువుగా ఉండగానే ఆడపిల్లను హతమార్చే పరిస్థితులు ఇంకా మన చుట్టూ ఉండడం దురదృష్టకరం అని, వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్న పురోగతిని ప్రస్తావిస్తూ వారిని ప్రతి మహిళా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ మురుగుడు శ్రీహరి మాట్లాడుతూ, మహిళలకు ఇచ్చిన హక్కులు అక్షరాలుగానే మిగిలిపోతున్నాయని, ఐక్యరాజ్య సమితి 70% పైగా వివక్ష అనుభవిస్తున్నారని, ప్రతి మహిళా చైతన్యమూర్తి అయి ఈ పరిస్థితిని అధిగమించాలన్నారు. మరో గౌరవ అతిథి మంగళగిరి స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వల్లభనేని వాణి మాట్లాడుతూ, కుటుంబ నిర్వహణలో స్త్రీ పాత్ర శక్తివంతం అయినది అని, ఇంకనూ విద్యకు దూరంగా కొందరు యువతులు ఉండిపోతున్నారని, ప్రతి మహిళ విద్యావంతురాలు కావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారీ శక్తి సమ్మాన్ అవార్డును కవయిత్రి ధనాసి ఉషారాణి, గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పింగళి లేఖ్య, సోషల్ వర్కర్ ఎస్వీఆర్ఎం హైస్కూల్ ప్రిన్సిపల్ పి విజయలక్ష్మి, రచయిత్రి కవి తులసి పద్మ, గోలి సౌమ్య పాల్గొన్నారు. కుంచనపల్లిలో బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా నియమితులైన జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గడ్డటి సురేంద్రను సోమవారం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు కలిసి సత్కరించారు. వీరిలో వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు మండిపూడి నాగరాజు, కె పరమేశ్వరదాస్, శుభాకర్, బాలు, కె భూషణం, కె ప్రశాంత్, మాతంగి బాబు, లేళ్ల సురేష్, ప్రియానందం, మేరుగ యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన దేవస్థానం ప్రతిష్ఠా మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం జరిగి 16 రోజులు కాగా ఈ మేరకు పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి ఆలయంలో హోమాలు, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు వివరాలను పూజారి బాలకృష్ణాచార్యులు సిటీ న్యూస్తో తెలిపారు. శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన పెద్దపరిమి గ్రామములో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయము గత నెల 22వ తేదీన ఎంతో వైభవోపేతముగా స్వామివారి దివ్యమైనటువంటి ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవోపేతముగా జరుపుకొని ఉన్నాము. ఈ రోజున స్వామివారి దేవాలయం ప్రతిష్ఠించుకొని 16 రోజుల పండగ సందర్భముగా స్వామివారికి విశేషమైనటువంటి శ్రీ సుదర్శన నారసింహ హోమము, అదేవిధముగా స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, కౌతుకమూర్తులకు విశేషమైనటువంటి తిరుమంజన సేవను చేశాము. అదేవిధముగా ఈ కార్యక్రమములన్నీ లోకక్షేమార్థమై మనసులో ఉన్నటువంటి మంచి సంకల్పాలన్నీ కూడా నెరవేరటం కోసంగాను, అదేవిధముగా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండటం కోసంగాను,
సర్వే జనాః సుఖినో భవంతు అన్నట్లుగా అందరి మనసులో ఉన్నటువంటి మంచి సంకల్పాలు నెరవేరటం కోసంగా ఇంత గొప్పదైనటువంటి యజ్ఞాన్ని చేసుకునేటువంటి భాగ్యాన్ని స్వామివారు మనందరికీ కల్పించారు. స్వామివారి యొక్క అనుగ్రహము చేత అందరూ మనస్సులో ఉన్నటువంటి మంచి సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.